ఈరోజు దేవుడి వాక్యంలోకి వెళ్ళిపోదాము. కొలస్సీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 17వ వాక్యంలో ఏముందంటే, మరియు మీరు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించొచ్చు. సమస్తమును ఆయన పేరట చేయుడి. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తుందంటే, మరియు మాట చేత అయినా మీరు మాట్లాడినా కూడా కానీ, క్రియ చేత కానీ క్రియలు చేయుచు కానీ మీరు మరి ఏమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరట చేయుడి. హల్లెలూయా. మనము ఈ వాక్యంలో ఏం చెప్తుందంటే, మనం ఏం చేసినా కూడా, మాట్లాడినా కూడా, పని చేసినా కూడా, క్రియ చేసినా కూడా, ఏమి చేసినా కూడా దేవుని పేరట చేయాలంట. హల్లెలూయా. దేవుని పేరట అంటే యేసయ్య 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 పేరుతో చేసేది కాదు. కానీ మనము ఏదైనా కూడా దేవుని పని కోసమే చేయుటకు మనం నేర్చుకోవాలంట. ఏదంటే, ఒకవేళ మనము దేని గురించైనా మాట్లాడేటప్పుడు, దేని విషయంలోనైనా మాట్లాడేటప్పుడు దేవుని మనం అక్కడ నియమించాలి. మనము ఎక్కడికన్నా వెళ్ళినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలామందికి ఇప్పుడు యవనస్తులకి, అమ్మాయిలకి పాటలు పాడడం వచ్చు, డ్యాన్స్ ఆడడం వచ్చు, మంచిగా మాటలు మాట్లాడడం వచ్చు, యాంకరింగ్ చేయడం వచ్చు, చదవడం వచ్చు, మంచి అందం ఉంది. కానీ దేవుడి కోసం ఉపయోగించుకోరు చాలామంది. మనకి చాలామంది అంటూ ఉంటారు, క్రైస్తవ బిడ్డలు స్పోర్ట్స్లో ఉండకూడదు, డ్యాన్స్లో ఉండకూడదు, క్రియల్లో ఉండకూడదు అని. అన్నీ నేర్చుకోవాలండి. అన్నీ నేర్చుకొని దేవుడి కోసము ఉపయోగించాలి. మనం వచ్చి జనాల కన్నా విభిన్నంగా మనం ఉండకూడదు. మనకేమీ రాకుండా జనాల్లోకి వెళ్ళినప్పుడు నాకేమీ రాదు, నాకు పాటలు రావు, నాకు డ్యాన్స్ రాదు, నాకు మాట్లాడడం రాదు, ఏమీ రాదు అనకుండా ఉండకుండా ఏం చేయాలంటే ప్రతిదీ నేర్చుకోవాలండి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ప్రతిదీ నేర్చుకోవాలా. కానీ దేవుడి కోసం అది మనము ఉపయోగించుకోవాలంట. మాటలు మాట్లాడినా, పాటలు పాడినా, క్రియలు చేసినా కూడా దేవుని కోసం ఉపయోగించుకోవాలా. చూడండి, ఈరోజు చాలామంది టిక్టాక్లు, మళ్ళీ ఇన్స్టాగ్రామ్లు, యూట్యూబ్లు ఏమేమో చేస్తూ ఉంటారు యవనస్తు పిల్లలు. కానీ దేవుడి వాక్యాలు, దేవుడి పాటలకి డ్యాన్స్లు, దేవుడు పాటలు పాడడం కానీ ఇవి ఇష్టపడరు. ఎందుకంటే ఇవి చాలామంది చూడరు కాబట్టి. మనం అట్లా లోకంలో వాళ్ళకన్నా విభిన్నంగా ఉండకుండా మనం అన్నీ నేర్చుకోవాలి. కానీ దేవుడిని విడిచి మనము వాటికే ప్రాధాన్యం ఇవ్వకూడదు. దేవుడి లోపలే ఉండాలి. దేవుడి కోసం యూస్ చేయాలి. దేవుడి కోసం మనం జీవించాలి. దేవుడి కోసం పాటలు పాడాలి, సంగీతం నేర్చుకోవాలి. కానీ దేవుడి పాటలు పాడడానికి సంగీతం నేర్చుకోవాలి. అలాగనే మనము మంచిగా చదవాలి, మంచి పొజిషన్లో ఉండాలి. ప్రతిదీ కూడా దేవుని నామం వలన మనం మహిమపరచబడాలి. ఇప్పుడు ఒక క్రైస్తవ బిడ్డలు మంచి పార్లమెంట్లోనో, లేదా మంచి పోలీసర్ ఆఫీసర్గానో, ఉద్యోగిగానో, ప్రతి దాంట్లో కూడా వాళ్ళు జయం పొందే వాళ్ళుగా ఉండాలి. అందరిలో కల్లా మనము తగ్గించబడిన వారి